పరిధిలోని పైతల గ్రామంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న పైతారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలో ముగింపు కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ చేతపట్టి క్రికెట్ ఆడుతూ పీపీఎల్ఈ సీజన్ 3 కి ముగింపు పలికారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి ఆటగాళ్లను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఎంతో ఉత్సాహంతో ఆటలలో పాల్గొంటున్నారని, వారు సేవా దృక్పథంతో ముందుకు పోతే అన్ని రంగాలలో రాణించగలరని అన్నారు. పైతర సర్పంచ్ రవితేజ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు మనసు దోచుకుని గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం ఎందుకు ఉదాహరణ అన్నారు. మనసు దోచుకుని గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం ఎందుకు ఉదాహరణ అన్నారు. ప్రీమియర్ లీగ్ నిర్వహించినందుకు గాను పైతర సర్పంచ్ రవితేజ రెడ్డిని సునీత లక్ష్మారెడ్డి అభినందించారు. అనంతరం రవితేజ రెడ్డి మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన పైతర గ్రామంలో మరి యువకులంతా ఒక చోట చేరి క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ఆడి ఈరోజు మరి విజేతలుగా నిలబడేటువంటి వారికి, రన్నరప్గా ఉన్నటువంటి వారికి, మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా క్రీడలు ఆడాలంటే దానికి ప్రోత్సాహకులు చాలా అవసరం. ప్రోత్సాహం లేకపోతే మరి క్రీడల్ని మనం ముందుకు తీసుకుపోలేము. ఆ విధంగా ఈ గ్రామానికి సంబంధించి 4 టీమ్స్ ఉన్నట్టే 4 టీమ్స్ని 4 దత్తత తీసుకొని ఎంకరేజ్ చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ఏంటంటే ఓర్పు ఉండాలా, ప్లస్ అన్ని ఏర్పాట్లు ఉండాలా, లోటుపాట్లు లేకుండా చూసుకోవాలా, మరి అన్ని ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకున్నా క్రీడా స్ఫూర్తితో యువకులందరూ కూడా గ్రామానికి వచ్చిన మేమందరం కూడా ఒక తాటిపైనకి రావాలా, మేము క్రీడలు ఆడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు పీపీఎల్3 మ్యాచెస్ని ఇక్కడ ఆడినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. నిజంగా క్రీడలు అనేవి మరి ఏంటంటే మనం హాలిడేస్లో ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఉట్టిగా ఏదో ముచ్చట్లు పెట్టుకోవడం, లేకుంటే ఇంకేదో ఒక కార్యక్రమం చేసుకొని పోకుండా మనందరం కలిసి ఒక తాటిపైనకి రావాలి. మేము స్పోర్ట్స్ ఆడాలి, తర్వాత ఒక స్నేహభావం పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరివి షేర్ చేసుకునేటువంటి అవకాశం రావాలి. ఇన్ని మనం ఒక చోట అభినందిస్తాం, నిరాశపడేది లేదు. ఎందుకంటే అందరం మనమే కాబట్టి గెలిచినా ఓడినా అంతా మనమే అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రీడాకారు కూడా ఒక విజేతగా నేను భావిస్తూ ఉన్నా.